Corporate needs you to find the differences between this picture and this picture. Intel has told us there are at least 7. Okay, I already see one. Give me. Okay. They're the same picture. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య. హే హాయ్ బడి, ఏంటి కలేజా రిలీజ్ చూసారా? ఎలా ఉంది? మిరాజ్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వాళ్ళు చెప్పారు కదా. రైట్ నాన్న. సో ఇప్పటివరకు అయిపోయింది. ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే హీట్ స్టార్ట్ చేద్దాం. కరెక్ట్. అండ్ హీట్కి టెంపరేచర్కి ఉన్న డిఫరెన్స్తో మనం స్టార్ట్ చేద్దాం. మనం రెండు ఒకటే అనుకుంటాం, ఓకేనా? కానీ రెండు వేరే వేరే, బోత్ ఆర్ నాట్ ద సేమ్. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎలా డిఫరెన్స్ చేయాలి అంటే హీట్కి టెంపరేచర్కి ఉన్న డిఫరెన్స్ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. నా టెంపరేచర్తో స్టార్ట్ చేస్తే ఇట్ సేస్ హౌ హాట్ ఆర్ కూల్ ఆర్ ఎ బాడీ. ఇది సింపుల్ చెప్తారు కదా మనకి 7th క్లాస్లో 8th క్లాస్లో వరకు. హౌ హాట్ ఆర్ ఎ కూల్ ఆర్ ఎ బాడీ ఈజ్, అది మనకి టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ అంటారు. వెరీ గుడ్, కరెక్ట్, అది కరెక్టే. బట్ ఇంటర్నల్లీ ఆ బాడీలో ఆ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది సైంటిఫికల్లీ మనం చెప్తే, ఓకే, ఆ బాడీ లోపల టెంపరేచర్ని మనం ఎలా కనుక్కుంటాం, ఎలా మెజర్ చేస్తాం, ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఒక బాడీలో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. కరెక్ట్. ఒక మన అట్మాస్ఫియరే తీసుకుందాం సింపుల్గా. అందులో మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్, నైట్రోజన్ మాలిక్యూల్స్, హండ్రెడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. కరెక్ట్. మనం అట్మాస్ఫియర్ టెంపరేచర్ మెజర్ చేస్తాం. మనకి నార్మల్గా బాడీ ఏమంటారు అబ్బా, సో మనం డైలీ టెంపరేచర్ అంటాం కదా. సో ఎలా మెజర్ చేస్తాం మనం? ఒక హైట్లో, పర్టికులర్ హైట్లో మనం టెంపరేచర్ మెజర్ చేస్తాం ఆఫ్ ద ఎయిర్, అంతే కదా. సో వాటిని మనం ఎలా మెజర్ చేస్తాం? ఓకే, టెంపరేచర్ అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. యావరేజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? ఆ మాలిక్యూల్స్ మూవ్ అయినప్పుడు. ఓకే, అవి రొటేషనల్ అవ్వచ్చు, ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, ఓకే, వైబ్రేషనల్ అవ్వచ్చు, ఇలా వేరే వేరేలాగా రొటేట్ అవ్వచ్చు, మూవ్ అవ్వచ్చు. ఓకేనా? సో మోషన్, ఈ మూవ్ అవుతున్నప్పుడు, మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటికి ఎనర్జీ ఉంటుంది. అవి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో వాటి అంత కైనెటిక్ ఎనర్జీ యాడ్ చేసి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్తో డివైడ్ చేస్తాం, యావరేజ్ చేస్తాం. దట్ ఈస్ దేర్ టెంపరేచర్. ఓకేనా? సో అలా మనకు టెంపరేచర్ అనేది వస్తుంది. ఓకే, సో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది మనం డిఫైన్ చేస్తాం, కానీ దాన్ని ఎలా మెజర్ చేస్తాం? ఆ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. దాన్ని ఎలా మెజర్ చేస్తాం? ఒక థర్మోమీటర్ కానీ దాని దగ్గర పెట్టినప్పుడు ఏమంటారు, అందులో ఉన్న మాలిక్యూల్స్ ఎనర్జీ పాస్ చేస్తాయి ఈ థర్మోమీటర్లో ఉన్న లిక్విడ్కి. ఓకేనా? ఈ లిక్విడ్కి పాస్ చేసినప్పుడు వీటి యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు చేంజ్ అవుతుంది? రెండు ఒకేలా అయినప్పుడు, అంతవరకు, రెండు సేమ్ అయ్యేంత వరకు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అనేది అక్కడ నుంచి ఎనర్జీ అనేది దీంట్లోకి వస్తూ ఉంటుంది అండ్ అదే టెంపరేచర్కి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో అలా మనం టెంపరేచర్ అనేది మెజర్ చేస్తాం. ఓకేనా? టెంపరేచర్ అర్థమైందా? నౌ కమింగ్ టు హీట్ ఎనర్జీ. యాక్చువల్లీ హీట్ ఎనర్జీ అనాలి ఆర్ థర్మల్ ఎనర్జీ అనాలి, కానీ మనం హీట్ అంటాం. ఓకేనా? సో థర్మల్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీ అంటే ఇక్కడ యావరేజ్ కాదు, సమ్ ఆఫ్ ఆల్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్. ఓకేనా? అన్ని కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ని సమ్ చేస్తే దట్ ఈస్ దేర్ హీట్. ఓకేనా? హీట్ ఎనర్జీ. అండ్ టెంపరేచర్ ఏంటి? యావరేజ్ అనమాట. సో అర్థమైంది అనుకుంటా. ఇక సింపుల్ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక చిన్న కప్లో మీరు 35 డిగ్రీస్లో మీరు ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటే, 35 కాదు, లెట్స్ లైక్ 70 డిగ్రీస్ ఆఫ్ ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటే అండ్ ఓషన్ వాటర్, ఓకేనా, అది 15 డిగ్రీస్ తీసుకుంటే టెంపరేచర్ ఎక్కువ ఉంది. దేనికి ఎక్కువ ఉంది? ఆబ్వియస్లీ కాఫీకి ఎక్కువ ఉంది. కానీ హీట్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఓషన్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ కాబట్టి మీకు యావరేజ్ తక్కువనే ఉన్న నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటే దాని హీట్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్తో మీకు టెంపరేచర్కి హీట్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటా. ఓకేనా? నా ఇక్కడ ఇంకో చిన్న చెప్పమన్నాను. ఓకేనా? టెంపరేచర్ అండ్ హీట్ యాక్చువల్లీ వేరే అంటే చాలా రిలేటెడ్గా ఉంటాయి. ఎలా అంటే హీట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? ఓకేనా? హాట్ బాడీ నుంచి లోవర్ బాడీకి, ఓకే, కూలర్ బాడీకి ఫ్లో అవుతుంది. అంటే హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ అనేది ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, హై టెంపరేచర్ నుంచి లోవర్ టెంపరేచర్కి ఈ హీట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే
ర్యాండమ్లీ ఫాస్ట్లీ మూవింగ్ మాలిక్యూల్స్ అనేవి ఈ స్లోలీ మూవింగ్ మాలిక్యూల్స్ దగ్గరికి వచ్చి వీటిని కూడా పెంచుతాయి అన్నమాట. ఓకేనా? ఎప్పటి వరకు ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది అవుతూ ఉంటుంది? రెండు ఒకే స్పీడ్లో వచ్చే వరకు, రెండిటి యావరేజ్ స్పీడ్ అనేది ఒకే లెవెల్కి వచ్చే వరకు మీకు ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. ఓకే, సో దీనికి రివర్స్ అంటే దీనికి వేరే రకంగా ఉందన్న. మనం ఒకవేళ టెంపరేచర్ పెంచాలంటే మనం హీట్ ఎనర్జీ ఇవ్వాల్సిందే, మనం క్యాలరీస్ ఇవ్వాల్సిందే. ఓకేనా? టెంపరేచర్ని దేనిలో మెజర్ చేస్తాం? ఓకే, కెల్విన్, ఫారెన్హైట్ అండ్ డిగ్రీ సెల్సియస్, విచ్ ఇస్ మోస్ట్లీ వి యూజ్ అనమాట. రైట్? హీట్ని దేంట్లో మెజర్ చేస్తాం? జౌల్స్ అండ్ క్యాలరీస్. ఓకేనా? సో మనం ఒక బాడీ టెంపరేచర్ పెంచాలంటే దాన్ని మనం హీట్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఒక హాట్ బాడీ నుంచి కూల్ బాడీకి ఎలా చేంజ్ అవుతుంది అంటే హీట్ అనేది హాట్ బాడీ నుంచి కూల్ బాడీకి ఫ్లో అవుతుంది. సో దీంతో మీకు హీట్ అండ్ టెంపరేచర్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? మీకు హీట్ అండ్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్లో ఏవియేషన్ థియరీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ అని ఒక వీడియో ఉంటుందన్న, చాలా బాగుంటుంది. అందులో నుంచి నేను ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను, నేను అది చూసి నేర్చుకున్నాను అండ్ మీకు ఇక్కడ చెప్పాలనుకున్నాను. ఓకేనా? చాలా బాగుంటుంది, చూడండి. ఓకేనా? అండ్ క్యూరియాసిటీ పెంచుకోండి అన్న, ఏ టాపిక్ గురించి అయినా మీరు సొంతంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అదే మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అదే ఆ క్యూరియాసిటీ పెంచడానికి మళ్ళీ నేను వస్తాను. అప్పటి వరకు నేను మీ ఫిజిక్స్ బడి. సావనారా.